మన దేశంలో త్వరగా ముసలితనం రావడానికి కారణం ఏంటి? త్వరగా ముసలితనం రావడానికి ప్రధాన కారణం పౌష్టికాహార లోపం, దాని మీద అవగాహన లేకపోవడం. ఇతర దేశాల్లో 60ల్లో వాళ్ళు రెండో మ్యారేజ్‌లు చేసుకుంటున్నారు. వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు 70లో పిల్లల్ని కంటున్నారు. మన దేశంలో 70 ఏళ్ల కర్ర పట్టుకొని నడుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఓ మీసాల పిల్ల అని 70 ఏళ్ల వయసులో ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు. ఎందుకని? మరి 70 ఏళ్ళకి మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఇంట్లో కుటుంబ సభ్యులు మనం ఎలా అయిపోతున్నాం? దానికి కారణం ఒకటే. మొదటి నుంచి శరీరానికి సరైనటువంటి పోషకాహారం ఇవ్వకపోవడం, క్రమం తప్పని వ్యాయామం చేయకపోవడం. పోషకాహారం అంటే యూట్యూబ్లో ఎన్ని రకాలైన వీడియోస్ ఉన్నాయో చూడండి. మీ ఎంత కార్బోహైడ్రేట్ తినాలి, ఎంత ప్రోటీన్ తినాలి, ఎంత డైటరీ ఫైబర్ తినాలి, విటమిన్స్ ఉన్నాయా లేదా, ఏం తింటున్నాము, ఇది శరీరానికి శక్తినిచ్చిద్దా లేదా అనే ఒక అవగాహన ఉండాలి. ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దానికి సంబంధించి అవగాహన పొందాలి. డాక్టర్ ఇచ్చిన మందు బిళ్ళలు వేసుకుంటే సరిపోద్దా? అర్థం చేసుకొని చక్కగా ప్రోటీన్ ఎంత తినాలి, ఫ్యాట్ ఎంత తినాలి. పట్టు చీరలకి, నగలకి, బిల్డింగ్లకి లక్షలు ఖర్చు పెట్టేస్తారు తప్ప ఆరోగ్య విషయాన్ని ఎందుకు అంత నిర్లక్ష్యం చేస్తారో అర్థం కాదు. 30 ఏళ్ళకే హార్ట్ అటాకులు, 40 ఏళ్ళకే షుగర్లు, 50 ఏళ్ళకి బీపీలు ఎందుకు వస్తున్నాయి? కేవలం తినేటువంటి ఆహారం మీద శ్రద్ధ లేకపోవడం, దాని మీద అవగాహన లేకపోవడం. అలాగని రోజు మాంసం, చేపలు, రొయ్యలు తినాలనేం లేదు. చక్కగా గింజలు, మంచి ఫ్రూట్స్, మంచి డ్రై ఫ్రూట్స్, ఎంత కార్బోహైడ్రేట్ తినాలి, పచ్చళ్ళు మానేయడం, కొంచెం అవగాహన పెంచుకోండి. ఇంత అన్నం తినేసి షుగర్ విపరీతంగా పెరిగిపోతే మళ్ళీ షుగర్ బిళ్ళ వేసుకోవడం, ఉప్పు విపరీతంగా తినేసి బీపీ బిళ్ళ వేసుకోవడం. అవగాహన కలిగి ఉండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే శరీరానికి చక్రమైన ఆహారం కనుక ఇచ్చినట్లు దానికి మైలేజ్ ఉంటుంది. ఒక బైక్ ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా శరీరానికి ఇవ్వడం లేదు. నువ్వు పెట్రోల్ బైక్లో డీజిల్ పోతావా? పోయవు కదా. మరి అంత విలువైన శరీరంలో పనికిమాల రోడ్డు మీద కూల్ డ్రింక్స్లు, బిర్యానీలు, పానీపూరీలు ఇలాంటి తినేస్తే శరీరం ఏమైపోద్ది? రుచికి ఇంపార్టెన్స్ తగ్గించి శరీరం యొక్క పోషణకు గనక మీరు ప్రాధాన్యత ఇచ్చినట్లయితే మీకు త్వరగా ముసలితనం రాదు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసినట్లయితే మజిల్స్ విజిల్స్ వేస్తాయి. మీరంతా ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం లేనప్పుడు ఏమన్నా ఉపయోగం లేదు. దాన్ని కూడా మీ యొక్క ప్రాధాన్యతల్లో ముందుగా ఉంచండి.